ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణ సర్కారు ఫోకస్ చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. అధికారులతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాల చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొనబోతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. మరి చర్చల తర్వాత ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతోందనేది చూడాలి. ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ యజమానులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కాసేపట్లో చర్చలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొంటారు. విజిలెన్స్ రిపోర్ట్ను కాలేజీ యాజమాన్యాలు ముందుంచి ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాలు, మౌలిక వసతుల లేమిపై వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లో అవకతవకలు జరుగుతున్నాయని రుజువులు ప్రైవేట్ ఇంజనీరింగ్ యజమానులు ముందుంచింది అధికారుల బృందం. ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యజమానులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాసేపట్లో పాల్గొనబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ మనకు అందిస్తారు. మహేష్, అక్షయ, ప్రస్తుతం ప్రజాభవన్లో ఉన్నత విద్యా సంస్థల సమైక్య యాజమాన్యులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఏదైతే నిన్న భట్టి విక్రమార్క అదేవిధంగా శ్రీధర్ బాబులతో కళాశాల యాజమాన్యాలు చర్చలు జరిపాయి. కొన్ని ఏదైతే 1200 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో 1200 కోట్లపైన క్లారిటీ ఇస్తే తాము బంద్ను విరమిస్తాము, బంద్ పైన చెప్తామని చెప్పినటువంటి పరిస్థితిలో ఈరోజు మరొకసారి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఏదైతే నిన్న భట్టి విక్రమార్కతో జరిగినటువంటి చర్చల తర్వాత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఏదైతే ప్రైవేటు యాజమాన్యాలతో చర్చలు అవుతున్నాయో సానుకూలంగా జరిగాయి. వాళ్ళు బంద్ను విరమించాలని కోరాం. వాళ్ళు యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయని చెప్పేసి ఆయన ప్రకటించారు. అయితే ఈరోజు ప్రైవేటు కాలేజీలు మాత్రం తరగతులు నిర్వహించలేదు. ఏదైతే బంద్ను కొనసాగించినటువంటి నేపథ్యం దీనిపైన ప్రభుత్వం సీరియస్ అయింది. గత ప్రభుత్వం ఏవైతే విచారణలు జరిపించడం జరిగిందో, టాస్క్ ఫోర్స్ కావచ్చు, విజిలెన్స్ సంబంధించినటువంటి విచారణ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్లను ప్రభుత్వం పరిశీలించింది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కళాశాల యాజమాన్యాలతో అధికారులు భేటవుతారు. అంతకుముందు అధికారులు వీటిపైన చర్చించడం జరిగింది. విజిలెన్స్ సంబంధించినటువంటి రిపోర్టు కావచ్చు, టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి రిపోర్టు మంత్రులతో కూడా అధికారులు చర్చించారు. అంతకుముందు మంత్రులు ముఖ్యమంత్రితో కూడా భట్టి విక్రమార్క అదేవిధంగా శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు. ఈ విషయంపైన చర్చించినటువంటి నేపథ్యం ఇప్పుడు ప్రస్తుతం అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. ఏదైతే నిన్న టోకెన్స్ విషయంలో కావచ్చు, ఏ కాలేజీకి ఎంత ఇస్తామని చెప్పడం జరిగింది, ఇంకెంత బకాయిలు ఉన్నాయి, దానిపైన ఈరోజు వివరణ ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు. అయితే ఈరోజు ప్రభుత్వం తన యొక్క కళాశాల యాజమాన్యాల తీరుతో ప్రభుత్వం తన యొక్క దృక్పథాన్ని మార్చుకోవడం జరిగింది. కళాశాలలు బ్లాక్మెయిల్ చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏవైతే గత ప్రభుత్వం విచారణ చేసినటువంటి రిపోర్ట్స్ ఏవైనా వాటిపైన అధికారులు కళాశాల యాజమాన్యాలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏవైతే మీకు సంబంధించి మీ కళాశాలలో ఉన్నటువంటి వసతులు కావచ్చు, అదేవిధంగా ఫ్యాకల్టీ కావచ్చు, గతంలో మీ కళాశాలకు సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ సందర్భంగా బయటపడ్డటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా కళాశాల యాజమాన్యాల ముందు ప్రభుత్వ అధికారులు పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏవైతే కళాశాలలో ఉన్నటువంటి పరిస్థితులపైన ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ యాజమాన్యాలు ఇచ్చితే ఆ తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పైన ప్రభుత్వం వైపు నుంచి వెళ్ళి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఒక క్లారిటీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్ననే భట్టి విక్రమార్క చాలా స్పష్టంగా చెప్పిండు, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పైన అంటే నిన్న ఆదివారం అయినటువంటి నేపథ్యంలో ఒక నిర్ణయాన్ని మేము ప్రకటించలేకపోతున్నాం. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ విషయం, బకాయిల విషయంలో ఒక ప్రకటన కూడా చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే భేటీ కొనసాగుతుంది. మరి కాసేపట్లో భట్టి విక్రమార్క కూడా ఈ యొక్క చర్చల్లో పాల్గొనబోతున్నారు. ఏదైతే ప్రభుత్వం యొక్క వైఖరిని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పేటువంటి అవకాశం ఉంది. బ్లాక్ మెయిలింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించలేనటువంటి విషయాన్ని కళాశాల యాజమాన్యాల ముందు భట్టి విక్రమార్క ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. అక్షయ. ఓకే మహేష్.
ఫీజు రియంబర్స్మెంట్ పై తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యజమానులతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు. కాసేపట్లో చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొంటారు. విజిలెన్స్ రిపోర్టును కాలేజీ యాజమాన్యాల ముందుంచి క్వశ్చన్ చేస్తున్నారు అధికారులు. ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాలు, మౌలిక వసతుల లేమిపై వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లో అవకతవకలు జరుగుతున్నాయని రుజువులు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ యజమానుల ముందుంచింది అధికారుల బృందం. నిన్న తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, విద్యాశాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యజమానులు చర్చలు జరిపారు. పెండింగ్ లో ఉన్న 1200 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.